పంకజాక్షుని పూజ పలుమారు చేయక పంకజాక్షుని చింత పలుమారు చేయక పరుల నిందించుట పాడి కాదు. పంకజాక్షుని చింత పలుమారు చేయక పరుల నిందించుట పాడి కాదు. విష్ణు సంకీర్తన వీణుల వినకుండా విష్ణు సంకీర్తన వీణుల వినకుండా పరుల స్తుతులు చేయ భ్రాంతి కాదే. శేషశయను నిశాల చలగి కీర్తింపగా శేషశయను నిశాల చలగి కీర్తింపగా పరుల కీర్తించుట భావ్యమగుని. దామోదర స్మరణ దామోదర స్మరణ ధ్యానంబు చేయక తరుల దూషించుట పాటియగుని. దామోదర స్మరణ ధ్యానంబు చేయక పరుల దూషించుట పాటియగుని. శ్రీరమానాథునెప్పుడు చిత్తమందు తలసు వారికి మోక్షంబు తథ్యమప్ప. శ్రీరమానాథునెప్పుడు చిత్తమందు తలసు వారికి మోక్షంబు సత్యమప్ప. ఇంతకన్ను వీరిద్ది ఎరుగపరతు పరమ పావన శివరాత్రి పర్వదినము. పరమ పావన శివరాత్రి పర్వదినము. Worshipping and contemplating on the name of Padmanabha is proper, but on the other hand, criticizing others is not proper. Singing the glory of the Lord Vishnu and praising Him is most beneficial. But on the other hand, praising others is a wasteful exercise. Similarly, practicing the repetition of the name of Sheshashayi is going to benefit the people. But it is not proper to use the tongue in the praise of ordinary human beings. Repeating the name of the Lord and meditating on it is going to confer joy. Would it not be a waste to criticize others on the other hand? Constantly contemplating Sri Ramanatha, the Lord of Brahma, is going to confer on you liberation. On this sacred, most divine
day of Shivaratri, what else can I convey to you? మౌళిగుల్కెడు చంద్రమర్కండ కణతోడ మౌళిగుల్కెడు చంద్రమర్కండ కణతోడ బెడదారు గుంపెడు జడలతోడ జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ దంబైన పాల నేత్రంబుతోడ నల్ల నేరుడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ కుదురు దిచ్చిన దొడ్డ కుంకుమ బొత్తుతో తాంబూల రాగాధరంబుతోడ తటహేమమయ వజ్ర తాటంకమునతోడ తటహేమ మయ వజ్రతాటంకములతోడ విశ్వాస వృద్ధయా వృష్టితోడ నల్ల కొలువలు దులుమాడి కొల్లగాడు మెరుగు చామన ఛాయల మేనితోడ మెరుగు చామన ఛాయల మేనితోడ పత్తి పురిజీసుడు నేడు ప్రత్యక్షమోయం. I would attempt to give a beautiful description which Swami has given about the appearance of Patyusha as Shiva on this particular day. It moves having on the head and with the Ganges flowing. The outcome of all the search and research which they have done into the realms of the world of spirit, the sages of the ancient India have given in the form of sacred days celebrated as festivals. ప్రేమ స్వరూపుల ప్రాచీన మహర్షులు భగవద్ అన్వేషణ నిమిత్తమై కల్పినటువంటి పరిశోధనల యొక్క ఫల ప్రసాదములే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల యొక్క ప్రధానమైన ప్రప్రథమైనటువంటి బోధ the most important and the primary teaching of this Upanishad is ఈశావాస్యమిదం జగత్. ఈశ్వరుడు ఉండతగినది ఈ ప్రపంచం. Lord Ishvara pervades the entire world and He resides in this world alone itself. జగత్తనగా మనము పుట్టి పెరిగి తిరిగి పోయేటువంటి లోకం. World refers to a place where we are born, we live, and afterwards we leave this place. ఈ లోకములకు ఆధారము భూమి. For this world, the base is earth. ఎడతెరక లేకుండా ఇంట
బయట సర్వత్రా అహోరాత్రములు గాలి వీచుతున్నది. All the time, day and night, inside the house, outside, the breeze, the wind will be blowing. కానీ మనకు కనిపించుటలేదు. At the same time, you would not be able to see the wind. పగలు వెలుతురు. During the day, there is broad daylight. ఆహార నిద్రలతో By food and drink, కార్యకలాపములతో కాలం గడిచిపోతుంది. by undertaking various types of work, time is spent. రాత్రి నిశ్చింతగా జగత్తు నిద్రిస్తుంది. The night, people sleep comfortably without any worry. ప్రపంచములో ఏదో ఒక వైపున ఎప్పుడు ఒక విధమైనటువంటి యొక్క సృష్టి స్థితిని జరుగుతుంటూ ఉంటాయి. In the world, in some place or the other, the creation and the dissolution, the birth and the death will be taking place. పుణ్యము పురుడు, పెళ్లి పేరెంటాడు క్షణ క్షణమున కూడాను జరుగుతూ నవ్వులతో ఏర్పులతో కాలం గడిచిపోతుంటాది. దీనికి విరామం అన్నదే లేదు. Birth and death, marriages and such other activities will be going on every moment, endlessly and ceaselessly somewhere in the world. బండలను కరిగించే ఎండలు, The heat of the sun, which is scorching, కొండపోత వంటి వర్షము, downpour of the rain, జలమును గడ్డ కట్టించేటువంటి చలి, breeze which makes a water freeze, సమశీతోష్ణములు, heat and cold being equal, ఇట్టి పరిణామముతో కాలం అనేటువంటిది సంవత్సర స్వరూపము కదిలిపోతూ ఉంటుండాలి. time takes this kind of form and undergoes so many changes throughout the year. మానవులకు ఈ విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తును అర్థం చేసుకోవటం చాలా కష్టం. For man, it is very difficult to understand this kind of changing phenomenal world. ప్రాణికి ప్రపంచంలో ముఖ్యముగా ఆకలి రేకెత్తుతుంది. Life has to care for hunger. నాభి కోసమును కోసినంతనే బిడ్డ కెవ్వులు ఏడుస్తుంది. The moment that the child comes out of the womb, it starts crying. తేనె లేక పాలు నాలుకకు రాసినప్పుడు ఆకలి తీరి చల్లగా నిద్రిస్తుంది. When the child is given a little milk or given a little honey, it sleeps comfortably. మానవునికి ప్రధానమైనటువంటిది ఆహారం. The most important requisite requirement for man is food. ఈ ఆహారము ధాన్యం చేతనే కలుగుతుంది కానీ మరొక మార్గంలో మనకు లభించదు. Food is obtained through grain and not by birth. ఈ ధాన్యము నీటి వల్లనే అభివృద్ధి అవుతుంది. The grain and the produce can be raised through and with the help of water. నీరును త్రాగి భూమి పంటను అందిస్తుంది. The earth absorbs water and with the help of the strength which it acquires through water, it provides crops. ఏ మంత్ర తంత్రాలతో కానీ మరేక విధమైనటువంటి ఏ ధనము చేత కానీ కడుపు నిండదు, ఆకలి తీరదు. One would not be able to satisfy one's hunger by any type of mantra or even by having a lot of wealth. కనుక మొట్టమొదట మానవుడు కృషి కళాల నిమిత్తమై తాను నడుముంచుతాడు. That is the reason why, in the first instance, man undertakes producing of the grain. ఈ కృషి కార్యకలాపమునందే మానవుడు తన జీవితంలో ప్రవేశపెడతాడు. He undertakes agricultural activity in the very first instance.
పాడి పంటలను అభివృద్ధి గావించుకుంటాడు. He develops agriculture and dairy farming. ఈ ఫలము చేత కడుపు నిండుకు తిండి. By this particular activity, he will be able to acquire sufficient food కంటి నిండుకు నిద్ర. to feed himself and to have complete rest. ఒంటి నిండుకు వస్త్రము. He will be able to acquire the cloth that is required to be worn by him. ఇంటి నిండుకు పిల్లలు. He will have children in this house. ఇది జీవితం యొక్క ప్రధాన కర్తవ్యమని భావిస్తాడు ప్రప్రథమంలో. In the very first instance, man thinks that this is the primary purpose of life. కానీ క్రమక్రమేణా మానవుని యొక్క తెలివితేటలు పెరుగుతాయి. Gradually, man becomes more and more intelligent. గుడిసెలు భవనములవుతాయి. The huts get transformed themselves into buildings and palaces. జనాభా పెరిగిపోయింది. The population multiplies. పల్లెలు పట్టణంగా మారుతూ వచ్చాయి. The villages get themselves transformed into towns. ఈ తెలివితేటల యొక్క వికాసము చేతను ప్రకాశము చేతను మానవత్వం అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటివన్నీ తెలుసుకున్నారు. On account of the blossoming of the intelligence of the man, whatever he is expected to know, he comes to know. కానీ ఇందులో తెలియనివి కూడాను కొన్ని ఉన్నవని కూడాను తెలుసుకున్నారు. At the same time, he has come to know that there are quite a few things which he really does not know. చేయవలసినవన్నీ చేయగలిగారు. All the things which he has to perform have not been performed by him. చేయలేనివి కూడాను కొన్ని ఉన్నాయని తెలుసుకున్నారు. After doing quite a few types of work, he realized that still there are a few things which he cannot do and which he has not been able to do. మానవుడు భూమిని చేయలేరు. He would not be able to create earth. నీరును సృష్టించలేదు. He would not be able to create water. గాలిని పట్టలేదు. He would not be able to hold. గట్టిగా ముక్కు నోరు మూసుకుంటే ఉక్కిరి బిక్కిరి అవుతాడు మానవుడు. If he closes his nose tightly, he would feel suffocated. చెట్టు కొమ్మలు రెండు కూడాను రాసుకున్నప్పుడు ఒకదానికొకటి రాసుకున్నప్పుడు అగ్ని పుడుతుండాలి. By rubbing two pieces of wood, fire is generated. కర్రలో అగ్ని ఉండిని కూడాను కర్రను కాంచలేకుండా పోవటం అనేటువంటిది ఒక పెద్ద ఆశ్చర్యంగా భావించారు ఆనాటి మానవుడు. The man of those days was surprised to find that although fire does exist in the wood, that it has not been able to destroy the wood itself. ఇది మానవుడు చేయలేని పని. This he has not been able to create. నిరంతరము కూడాను జనన మరణములు కలుగుతున్నాయి జగత్తునందు. In the world, continuously and constantly, birth and death have been taking place. దీని రహస్యం ఏమిటో ఇంతవరకు కూడాను ఎవరు గుర్తించలేకపోతున్నారు. Till today, no one has been able to recognize and identify the ఈ secret. జననములకు మరణములకు కారణమేమని గుర్తించుకోలేకపోతున్నారు. What is the reason for this kind of birth and death has not been able to be recognized by the దీని యొక్క man? అంతరార్థం ఏమిటో అర్థం చెప్పలేకపోతున్నారు. The inner meaning of this has not been recognized by man. కనుక మానవుని యొక్క తెలివితేటల చేత గాని శక్తి సామర్థ్యముల చేత గాని విద్యా అధికారముల చేత గాని చేయలేకుంటివి ఎన్నో ఈ జగత్తునందు ఉన్నవని గుర్తించుకుంటూ వచ్చారు. Man has been able to recognize that by his intelligence, by his capacities and skills, by his education, he has not been able to still achieve quite a few things which he knows ought to be achieved. ఈ అన్నింటికి వెనుకల ఏదో ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉన్నదని ఊహిస్తూ వచ్చారు. Man has realized and imagined that there should be some power which is behind all these things. ఆ శక్తియే మానవాతీతమైన శక్తి అని విశ్వసించారు. That power is the power which transcends all the human beings. ఏది లేకపోతే మానవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు నిలవలేదు. ఏ ప్రాణి కూడాను ఈ జగత్తునందు జీవించలేదు. ఏ వృక్షములు కూడాను ఈ జగత్తునందు అభివృద్ధి గాంచలేవు. ఆ యొక్క ఆధారమైనటువంటి యొక్క తత్వాన్ని విచారించాలని వివేచపడ్డారు. Man realized that there is a power without which man would not have lived, the plants would not have grown, the animals would not have lived. He wanted to investigate into that power which lies far beyond all these. దీని యొక్క విచారణలు
వీరి యొక్క పరిశోధనలు కేవలం మూఢనమ్మకములు కానేరవు. All this enquiry and all this research is not blind faith. కేవలం భ్రాంతి కానేరదు. It is not even a delusion. తమ యొక్క మహత్తరమైనటువంటి యొక్క తపశక్తుల చేతనే వీటిని తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తూ వచ్చారు. He tried to find out by sheer hard tapas. ఇది ఒక విధమైనటువంటి యొక్క దైవాన్వేషణగా భావిస్తూ వచ్చారు. This has been recognized and identified as a search for God. అప్పుడు కూడాను కలడని కొందరు, లేడని మరికొందరు, కలలో లేడని కూడాను మరి మధ్య మార్గంలో ఉండేటువంటి జనులు కూడాను ఆవిర్భవించారు. Then also there are three types of people. Some people say that there is God. Some people said that there is no God. Some people said that there might be God. ఈ విధమైనటువంటి తర్క విచారణ చేతను అనేక విధమైనటువంటి యొక్క పరిశోధనల చేతను దైవత్వమును అనేక విధమైనటువంటి మార్గంలో వారు అన్వేషణ జరుపుతూ వచ్చారు. People began investigating by this kind of enquiry and logic and argumentation, and also by the other types of research. They wanted to just find out who God is and where He is. మన నిత్య జీవితంలో నిత్య కర్మలను ఆచరించడానికి, మన జీవితం యొక్క రహస్యాన్ని గుర్తించుకోవడానికి ప్రధానమైనటువంటి ఆధార పురుషుడు సూర్యుడు అని విశ్వసిస్తూ వచ్చారు. They developed a faith that it is the sun who is responsible to who helps us in conducting our day-to-day activity and who also provides some basis for investigation. సూర్యుడే లేకుండా దినములే లేదు. If sun doesn't exist, you would not be able to count days. మానవత్వమే లేక ఏ ప్రాణికుడను ఉద్భవించటకు అవకాశం లేదు. Without sun, it is not possible for the creation of either a సమస్త ప్రాణులు వృక్షములతో పాటు పశుపక్షులతో పాటు ఈ యొక్క సూర్యోదయం చేతనే అభివృద్ధి కాస్తున్నవి. All the living beings are developing and progressing on account of the existence of sun and on account of the sunrise. కమలములు కలువలు కూడాను సూర్యోదయం చేతనే సూర్యాస్తమం చేతనే విచ్చబడుతున్నవి. The lotus and the other flowers also, they are blossoming and they are also disappearing. సమస్త సృష్టికి పోషణకు క్షీణములకు మూలకారకుడు సూర్యుడు అని విశ్వసిస్తూ వచ్చారు. For the entire creation, for the development, progress and dissolution, it is sun who is responsible. This is how it is concluded. ప్రత్యక్ష స్వరూపుడు భగవంతుడు సూర్యుడని ఆనాటి నుంచి ఆరాధనలు ప్రారంభం చేశారు. The sun God has been considered as the direct God who has been experienced by everyone. This is how people felt right from the beginning. కనుకనే ఆనాటి మహర్షి అయినటువంటి యొక్క విశ్వామిత్రుడు కూడాను గాయత్రి మంత్రం నందు సూర్యునికి ప్రధాన దేవతగా ప్రారంభించాడు. This is the reason why the sage Vishwamitra also gave a place of primary importance in the Gayatri Mantra. ఈ దైవం అనేటువంటిది అంతర్గతత్వములు యందు స్వరూప స్వభావములు యందు కూడాను ప్రత్యక్ష అప్రత్యక్షమైనటువంటి యొక్క తత్వములు యందు కూడాను దైవత్వం అనేటువంటి ఒక శక్తి వ్యాపించి ఉన్నదనేటువంటి సత్యాన్ని కూడాను ఆనాడు విశ్వసిస్తూ వచ్చారు. Those people also believe that this God exists inside and outside. God can be experienced directly and indirectly. Right from the beginning, this faith they had. తదుపరి మరి దీని యొక్క అంతరార్థాన్ని విపులంగా జగత్తులకు వ్యాపింపజేసే నిమిత్తమై మహర్షులు తపస్సులు ఆచరిస్తూ వచ్చారు. Further tapasas conducted by Maharshis in order to find out truth far beyond this particular truth. రెండవ దాన్ని వేదాంతమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం సమస పరస్తాత్ అనేటువంటి రీతిగా గుర్తించి అంధకారం అనేటువంటి చీకటికి ఆవరణ ఉన్నటువంటి తేజోవంతుడైనటువంటి పరమాత్మని మేము చూచినాము. జనులారా మీరు కూడా చూసి తరించండి, గ్రహించండి, వరించండి అని ప్రబోధ తెలుపుతూ వచ్చారు. Investigation was conducted and they have found out and declared that beyond this darkness there is an effulgent sun and an effulgent God. Or
citizen, you also experience, enjoy, and then get the benefit. That they declare. ఆ తేజోవంతుడు నిస్వార్థపరుడు. That effulgent one is selfless. ఆ తేజోమయుడు మంగళ స్వరూపుడు. That effulgent one is most auspicious one. ఆ తేజోవంతుడు గుణరహితుడు. That effulgent one is free from attributes and qualities. కనుకనే అతనికి ఒక కొత్త పేరును పెడుతూ వచ్చారు. శివః అన్నారు. That is why he had to be given a new name. The name given was Shivaha. శివః అనగా త్రైగుణ్యరహితుడు అని అర్థం. Shivaha refers to the fact that he అనగా transcends all the three gunas. త్రిగుణములు లేనటువంటివాడు. He does not have these three gunas and the three qualities. అతని నిత్రైగుణ్యుడు. He transcends all the three gunas. గుణములు లేనివాడు కనుకనే ఇతను పరిశుద్ధుడు. As he does not have these three attributes and qualities, he is a pure one. గుణములే అశుద్ధమును కల్పించుతున్నవి. It is these qualities which make people impure. కనుక భగవంతునికి గుణములు లేవు కనుకనే అతను పరిశుద్ధుడు. As God does not have any qualities, నిర్గుణుడు, he is pure, నిరంజనుడు, he is permanent, సనాతనుడు, he is నికేతనుడు. everlasting. ఇలాంటి తత్వంగా వారు వర్ణిస్తూ శివుణ్ణి ఒక కొత్తగా పేరు పెట్టి శివః అని పిలుస్తూ వచ్చారు. In these terms, they began describing the one whom they found out, and they described him as Shivaha. ఇతనికి గుణములు లేవు కానీ సర్వశక్తులు ఉంటున్నాయి. He does not have attributes, but he has all power. ఇతను పరిశుద్ధుడే కానీ సర్వత్రా వ్యాపించి ఉంటున్నాడు. He is not merely pure, he is all pervading. ఇతను సర్వేశ్వర్య స్వరూపుడు. He has all the powers and all the wealth at his disposal. షట్గుణైశ్వర్య స్వరూపుడు. He has all the 6 types of wealth. ఐశ్వర్యము, Wealth, ధర్మము, right conduct, యశస్సు, greatest, highest fame, త్యాగము, sacrifice, జ్ఞానము, wisdom, కీర్తి. and reputation. ఈ 6 విధములైనటువంటి యొక్క సంపత్తు ఇతని దగ్గర ఉన్నది అని అనుభవరీతిగా కూడాను వారు గుర్తిస్తూ వచ్చి అతనికి 2వ పేరు పెడుతూ వచ్చారు. All these 6 types of wealth he had. By experience they found out, and thus they wanted to give a second name to him. అదే ఈశ్వర. That second name is Ishvara. ఈశ్వర అనగా సకలేశ్వర్య స్వరూపుడు. జ్ఞానం ఒక ఐశ్వర్యము, దృష్టి ఒక ఐశ్వర్యము, మన యొక్క భావములు ఒక ఐశ్వర్యము, నడత ఒక ఐశ్వర్యము, జీవితం ఒక ఐశ్వర్యము. అన్ని కూడాను ఐశ్వర్యముడి, ఆయువు కూడాను ఐశ్వర్యమే. This wealth does not refer only to the wealth of our money. It refers to wisdom. It refers to the conduct. It refers to the character. It refers to the life. కనుక వస్తు వాహనాదులే కాకుండా మానవత్వంలో ఉన్నటువంటి దివ్య గుణములు కూడాను ఒక ఐశ్వర్యంగానే నిరూపిస్తూ వచ్చారు ఆనాటి ఋషులు. The rishis of those days not merely accepted the worldly properties as wealth, but they said all the good qualities as wealth. ఇంతటితోనే వారి యొక్క పరిశోధనలు ఆగక అతన్ని ఆరాధించి, అతన్ని నమ్మి, భజించి, పూజించి ఆశ్రయించేటువంటి వారిని రక్షించేటువంటి వాడు కూడాను అవుతాడు అని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. They did not stop their researches and investigation and inquiry with that. They began further research and found out that that is the one who gives protection, who takes care of all those people who take shelter at the lotus feet. Thus they ఆశ్రయించినటువంటి వారిని ఆదరించేటువంటి యొక్క స్వభావం కలదు కనుకనే అతనికి శంకరాహ అన్నారు. He has been described as Shankara because he has the power and the readiness to protect all those people who take shelter under him. అతని యొక్క సంకల్పములకు కానీ అతని యొక్క అనుగ్రహములకు కానీ కారణములు ఏమాత్రము ఉండనక్కర్లేదు. For his will and for his grace there need not be any reason at all. అతని సంకల్పమే అతని కారణం. His will itself
is the reason. అతను సంకల్పించుకున్నటువంటి యొక్క భావములే సమస్త సృష్టి స్వరూపములు. His will has manifested itself in the form of the entire creation. కనుకనే తన యొక్క సంకల్పములకు స్వాతంత్రుడై ఉండటం చేతనే ఇతనికి మరొక పేరు కూడా పెడుతూ వచ్చారు. As he has complete freedom in willing whatever he wants to, he has been given another name. స్వయంభూ అన్నారు. The name given to him is తనకు తాను సంకల్పించుకొని తాను శరీరమును ధరించేటువంటి వాడు కనుకనే స్వయంభూ అన్నారు. he wills that he should have a form and a body and thus takes a form. Therefore he has been given the name Swayambhuhu. ఇంత మాత్రమే కాదు, మానవుల యొక్క కోరికలను, మానవుల యొక్క కష్టసుఖములను గుర్తించి వారి ప్రార్థనలను, వారి తపశక్తిని తాను ఆలకించి ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరించడానికి కూడాను అతనికి సమస్తమైనటువంటి స్వాతంత్రం ఉన్నదని కూడాను వారు భావించారు. It is not only that they realize that he has complete freedom to do what he likes, to take care of the devotees, even to take a human form and come down on earth as an avatar. ఈ విధమైనటువంటి అనుభూతులను తాను గుర్తించుకోవడం చేత అతనికి మరొక పేరు కూడా పెడుతూ వచ్చారు. On their experience of these qualities of the Lord, they began giving one more name, సంభవః అన్నారు. the name given is Sambhavaha. అనగా ధర్మజ్ఞానం కలిగినప్పుడు సంభవామి యుగే యుగే, ప్రతి యుగమునందు కూడాను నేను స్వేచ్ఛగా వచ్చి ఆవరించినటువంటి యొక్క కష్టములను, బాధలను నివారణ గావించగలను అని సంభవ అని తన యొక్క స్వతంత్రములకు మరొక పేరు పెడుతూ వచ్చారు. One more name given was that he would take the form and appear on the earth to ward off the difficulties, and whenever there is a decline of dharma, to re-establish dharma and to protect the people from all the difficulties and problems. And as he comes down, that way he has been given the name Sambhavaha. ఒక్కడే తెక్కు జలపాత్రల యందు తెక్కు రూపములుగా దర్శింపచేసేటువంటి వాడు సూర్యుడు. It is the sun who appears differently in different types of water. సూర్యుడు ఒక్కడే అయినప్పటికీ జలముతో నింపినటువంటి ప్రతి పాత్ర ఎందుకును ఒక్కొక్కడిగా రూపొందింపజేసుకుంటూ వచ్చాడు. Although the real sun is one, as it reflects in the different pots filled with water, it will be different as many suns as there are pots. అదే విధముగానే మానవుని యొక్క దేహములన్నీ కూడాను ఒక్కొక్క పాత్రగా భావించి వచ్చారు ఋషులు. The rishis recognize that the human bodies will be compared to so many pots. ఈ యొక్క పాత్రల యందు భావములనేటువంటి జలములు నింపుకుంటూ వచ్చారు. In these human bodies and in these pots, the feelings may be compared to water which is being filled into these human bodies. సత్య మానస సరోవరం నందు కూడాను ఈ యొక్క దివ్య తేజమైనటువంటి యొక్క సూర్యతత్వమే ప్రకటిస్తూ వచ్చింది, ప్రదర్శిస్తూ వచ్చింది. In the lake of every human mind, the effulgence reflects itself and it shines. అదే విధంగానే భగవంతుడు సర్వజీవులు ఎందుకును సూర్య రూపముతో ఉంటున్నాడనేటువంటి యొక్క భావాన్ని గుర్తించి అతనికి ఇంకొక పేరు పెడుతూ వచ్చారు. Recognizing God as appearing in all the bodies in different forms, he has been given one more name. అది ఆదిత్య అన్నారు. And that is Adityaha. అనగా సూర్యుడు ఒక్క సూర్యుడే అనేక పాత్రల యందు తన యొక్క ఆకారమును ప్రకటించినట్టుగా భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ అన్ని దేహముల యందు కూడాను అన్ని జీవరాశుల యందు కూడాను తాను ప్రకటితమవుతున్నాడు అనేటువంటి సత్యాన్ని చాటుతూ వచ్చారు మహర్షులు. Mahārshis went on declaring the fact that just as sun appears differently in so many vessels filled with water, so also God appears himself in so many human bodies, and therefore he has been given the name Adityaha. అయితే ఈ సర్వశక్తిమయుడు, సర్వజ్ఞుడైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి ఈ పరమాత్మను తెలుసుకోవటం ఎవ్వరికీ సాధ్యం కాదని కూడా నువ్వు తెలుసుకున్నాడు.
they also recognize and realize that it is not possible to know this one who is all-powerful, omniscient and omnipotent. ప్రమాణములు మూడుంటున్నవి. There are three types of proofs. ప్రత్యక్ష ప్రమాణము, One is direct proof. అనుమాన ప్రమాణము, The second one is, శబ్ద ప్రమాణము. the third one is sound as proof. ప్రత్యక్ష ప్రమాణం అనగా ఇందులో ఏ విధమైనటువంటి యొక్క లింగ భేదములు అతనికి లేవు. Pratyaksha Pramana refers to the fact that he doesn't have any type of, any difference in sex. ఇలాంటి యొక్క విషయములకు తాను దూరమైనటువంటి వాడు కనుక ఇతని ఎట్టివాడు, ఎలాంటి వాడు అని చెప్పడానికి ఇది సాధ్యము కాదు. As she transcends all the types, all the forms here, what type of person, which particular form does he belong? It is difficult to recognize and తాను determine. పెరిగినట్టుగా జీవుడు దేవుడు అవుతాడా అనటం కూడా సాధ్యం కాదు. Just as milk becomes curd, can a man become God? This is the question put to him oneself, and the one has not been able to కనుక confirm ఎట్టి it. ప్రత్యక్ష ప్రమాణములు కూడాను తాను చిక్కనటువంటి వాడు. God doesn't lend himself to any type of pratyaksha pramana. ఈ ప్రత్యక్ష ప్రమాణములు యందు యద్భావం తద్భవతి. తన భావములే ఈ భావ స్వరూపంగా దర్శిస్తూ వస్తున్నాడే కానీ నిత్యమైన సత్యమైనటువంటి స్వరూపాన్ని ఈ ప్రమాణములతో తాను చూడలేడని కూడాను గుర్తించుతూ వచ్చారు ఋషులు. The rishis concluded that by adopting pratyaksha pramana they would not be able to prove anything. He would only reflect their own feelings. But it is not possible to find out the true feeling and the true nature of God by pratyaksha అనుమాన pramana. ప్రమాణాలుగా మనం ఇక్కడి నుంచి చూచినప్పుడు ఆ కొండలో ఏదో కొంచెం పొగ వస్తుంటాయి. పొగను ఆధారము చేసుకొని అక్కడ నిప్పు ఉండవచ్చును అని మనం భావిస్తున్నాం. The second one is anumana pramana, which is something like this. Suppose you see a distant hill, there you may find smoke. And on account of the smoke which you see, you conclude that there should be some fire there. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థములు యందు ఈ అనుమాన ప్రమాణం కొంతవరకును నిజం కావచ్చును కానీ ఫలతత్వం నందు ఇలాంటి అనుమానములకు విషయమనే లేకుండా ఉంటున్నది. This kind of anumana pramana may be applied and meaningful conclusions drawn with reference to the worldly objects. But when you are thinking of the Lord himself, this also is inadequate and he doesn't lend himself for this kind of pramana. ఏ శక్తిని చూసి నీవు భగవంతుడిని విశ్వసించగలవు? By seeing what type of power would you be able to say that it is God? ఆ శక్తి భగవంతుడిది అని నీవు ఎట్లు గ్రహించగలవు? How would you be able to recognize that that power is power of God? మానవాతీతమైన శక్తిని నీవు భావించినప్పటికీ అన్ని శక్తులకు ఒకటి ఆధారభూతమై ఉంటున్నది. Although you may be able to just conclude that this power transcends all the power, but at the same time this very power is the basis of all the power. నీవు ఒక విత్తనమును చేతిలో పెట్టుకున్నప్పుడు విత్తన స్వరూపాన్ని నువ్వు చూడవచ్చునే కానీ ఆ విత్తనంలో ఉన్నటువంటి వృక్షాన్ని నువ్వు చూడలేవు. Take for example, if you keep a seed in your palm, you will be able to see only the seed in that particular palm. You would not be able to recognize the tree which is inherent in the seed. ఈ విత్తనము చూచి ఈ విత్తనం ఈ విధమైనటువంటి యొక్క వృక్షంగా వృద్ధిల్లుతుంది అనేటువంటి నీ భావమే కానీ అది సత్యం కాదు. By merely looking at the seed, if you imagine that it would become, it would take a particular shape of a tree, it is only your అదే imagination. విధంగా నీ ప్రత్యక్ష ప్రమాణములే కాకుండా ఈ అనుమాన ప్రమాణములకును ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఉంటుంటాది ఈ దైవత్వంలో. If you want to find out God, either pratyaksha pramana or anumana pramana, they fall short and they would not be able to really help you. ఇంకా శబ్ద ప్రమాణం. Then sabda pramana may be taken. ఈ శబ్ద ప్రమాణమే వేదం. This sabda pramana is Veda. వేదము కేవలము వర్ణించవచ్చునే కానీ దాని యొక్క స్వరూపమును నిరూపించలేదు. Vedas can only describe, but they would not be able to prove the form as such. అందువలననే నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అని చెప్పింది. That is why it is said, by wealth, by progeny, and by any other means you would not be able to achieve immortality. అన్ని త్యాగం చేస్తేనే నీకు ఈ అమృతం అనేటువంటి దైవత్వం లభిస్తుంది అని మాత్రమే చెప్పింది.
It has declared that you can get immortality only when you sacrifice everything else. This is the అంతకంటే declaration. మరొక తెలపలేకుండా పోయింది. This is the declaration of the Veda. అందువలననే వేదాంతమునందు నేతి 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 నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ అని చెప్తూ వచ్చింది. That is why you find in Vedanta the statement, not this, not this, not this. కనుక ఈ విధమైనటువంటి పరిశోధనలు కలిపి భగవంతుని ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ శబ్ద రూపంలో కానీ అతన్ని నిరూపించడం సాధ్యం కాదు అనేటువంటి దీని కింద అతనికి ఇంకొక పేరు పెడుతూ వచ్చింది. After investigating by all these three methods, these three pramanas, they concluded that it is not possible to find out that, and after the conclusion they wanted to give another name for the అది Lord. అప్రమేయ. And అనగా ఎట్టి ప్రమాణములకు నీవు చిక్కనటువంటి వాడవు అప్రమేయుడు అని చెప్పింది. And the name given is Aprameya. You would not be able to be measured by any such pramana and proved by any such pramana. This is the meaning of it, Aprameya. ఏదో ఇవన్నీ మనకు తెలియనటువంటిగా శివ శంకర సూర్య ఆదిత్య అనేటువంటి పేర్లలో ఈ జగత్తులకు సరైనటువంటి అర్థము చెప్పడం అసాధ్యమవుతుందని మరొక రీతిగా ఇతన్ని విచారణ చేస్తూ వచ్చారు. After giving all these names, Shiva, Shankara, Aditya, Surya, they said that it is not possible to describe the Lord by these things. They wanted to find out another name. ఇతను సృష్టిని చేస్తున్నాడు. Lord is creating. అంతటితో తాను నిలిచటం లేదు, దానిని పోషిస్తూ వస్తున్నాడు. He is not satisfied by merely creating. He also protects the creation. ఎంతో దయతో పోషిస్తూ వచ్చినటువంటి దానిని తిరిగి శిక్షిస్తూ వస్తున్నాడు. All that he has just taken care, fostered and developed, he also punishes it. అనగా కేవలం ఇతను సృష్టికర్త మాత్రమే కాదు, He is not merely the creator. ఇతని కేవలం పోషణకర్త మాత్రమే కాదు, He is not merely the protector. లయకర్త మాత్రమే కాదు. He doesn't merely dissolve. ఇతను సృష్టించి లయమునప్పుడును కారణభూతుడైనాడు. He is the primary cause for creation, for protection and for ఈ dissolution. మూడింటికి తగినటువంటి యొక్క సర్వశక్తులు కూడా ఇతని ఇమిడి ఉంటున్నవి. All the power that is required for creation, protection and dissolution is hidden in him, inherent in him. నవ్వించగలడు, ఏడ్పించగలడు. He can make you laugh, he can make you cry. ఇతన్ని శ్రీమంతుడిగా చేయగలడు, కేవలము ఒక విధమైనటువంటి పేదవాడిగా మార్చగలడు. He can transform one into a highly prosperous one and he can make one very poor. సర్వము ఇతని అందే ఉంటున్నది. Everything is in him. అనుగ్రహించగలడు, ఆగ్రహించగలడు. He can bless you and he can be angry with you. ఇలాంటి లౌకిక అలౌకికమైనటువంటి సర్వశక్తిమైనటువంటి వారు కనుక ఇతనికి ఇంకొక పేరు పెట్టాలా అని భావిస్తూ వచ్చారు ఋషులు. As he has all these comprehensive powers, they say, the rishis say that one more appropriate name must be given to him. సర్వసామాన్యమైనటువంటి మానవులంతా కూడా పిలిచి ఆరాధించి ఆశ్రయించి ఆనందించడానికి సులభమైనటువంటి పేరుగా ఉండాలి అని భావించారు. They believe that the name that is going to be given must be such that it must be easy for all the ordinary people also to take to it, to take protection and to take shelter and to get the benefit out of this name. అది భగవాన్ అని. And that is Bhagavan. భగవాన్ అనగా ఐశ్వర్యంతో, ధర్మముతో, యశస్సుతో, సిరితో, జ్ఞానముతో, వైరాగ్యముతో, సృష్టిస్తున్న లయములతో, సర్వ విషయమైనటువంటి శక్తులతో కూడినటువంటి వాడిని భగవాన్ అని నిర్ణయిస్తూ వచ్చారు. Bhagavan is the one who has all the 6 types of wealth. In addition to all the 6 types of wealth, he has the power of creation, protection and dissolution, and such a one alone can be described as Bhagavan. తదుపరి వర్ణక్రమం లోపల సంఖ్యాశాస్త్రంలో ప్రవేశిస్తూ వచ్చారు ఋషులు. Then they began looking and investigating in terms of numbers, numerology. శివరాత్రి, శివ మంగళకరమైనటువంటి, ఎలాంటి రాత్రి చీకటితో కూడినటువంటిది. చీకటికి ఆవరణ ఉన్నటువంటి వాడు శివుడు.
కనుక చీకటిని దాటుకున్న తర్వాతనే శివుడిని దర్శించడానికి వీలవుతుంది. They said that light conveys darkness. Shiva is the most auspicious one. Shiva will be available only after one transcends this darkness, and they gave this Shivaratri. రాగద్వేషములకు ఆవరణే దైవత్వం అనేటువంటి శాంతి మనకు లభిస్తుంది అని. They declared that one would be able to get the peace in the form of divinity only after one overcomes the attachment and hatred. కనుక చీకటికి ఆవరణే శివుడు ఉంటున్నాడు. Only beyond darkness there is the most చీకటి auspicious one. ఏమిటి? శివుడు అంటే ఏమిటి? What is the meaning of darkness? What is the meaning of Shiva? శివ రక్షించేటువంటి వాడు, పోషించేటువంటి వాడు, ఆనందించేటువంటి వాడు, అనుగ్రహించేటువంటి వాడు. Shiva refers to the one who protects, who confers grace, who confers all the protection and all the రహితమైనటువంటి వాడు, He is absolutely free from self. ఆనందమయమైనటువంటి వాడు, He is the very embodiment of bliss. అనుగ్రహంతో నిండినటువంటి వాడు. He is full of grace. కనుక మానవుడు ఈ యొక్క రాత్రిలో భగవంతునికి అతి సమీపంలో ఉంటుంటాడు. The meaning of this is that he is so close to Lord this night. ఈ సమీపంలో ఉండినటువంటి యొక్క మానవుని దూరం చేస్తూ వస్తున్నాయి కొన్ని దూతలు. There are a few powers and factors which try to drive away the ఈ man. దూరం చేసేటువంటి దూతలు ఎవరు అని వారిని కూడా విచారిస్తూ వచ్చారు మహర్షులు. The Mahārishis began investigating what are those forces which drive man away from God. ఇందులో సంఖ్యాశాస్త్రము, వర్ణక్రమమును అనుసరిస్తూ వచ్చారు. They follow the path of the number, numerology and also some regularity in the numbers. సి అనగా దీనికి 5 నంబర్. See, the letter C may be given number 5. వా అనగా 4 నంబర్. Va may be given 4. రా అనగా 2 నంబర్. Ra may be given 2. 5, 4, 2, 11 అయింది. The total of all this is 11. ఈ 11 ఎవరు అని తిరిగి వారిని తపశక్తితో కొంతవరకు పరిశోధన జరుపుతూ వచ్చారు. By undertaking hard tapas, they began investigating what does this number 11 stand దీనినే for. ఏకాదశి రుద్రులు అని పేరు పెడుతూ వచ్చారు. They realized that this stands for the 11 Rudras, Ekadasi Rudras. రుద్రులు అనగా ఏమిటి? What is the meaning of Rudra? రోహితి ఇది రుద్రహ అని ఏడిపించేటువంటి వాడు రుద్రులు అని. Rudra stands for the one who makes people cry. ఏ విధంగా ఏడిపిస్తున్నారు? In what way do they make people ఈ cry? రుద్రులు బుద్ధిలో చేరి These Rudras enter into the intelligence of మానవుని man. యొక్క వాంఛనంతా కూడాను సంసారం వైపును మరలుతూ వచ్చారు. They divert all the desires of man towards the world and towards the ప్రాపంచిక family. సంబంధమైనటువంటి యొక్క భావములలో రాగములలో కూడా ప్రవేశింప చేస్తూ వచ్చారు. They make the intelligence of man to enter into the nature and the natural. మానవునికి ఉండినటువంటి యొక్క ఈ దశేంద్రియములను కూడాను సంసారం వైపును మరలుస్తూ వచ్చారు. All the 10 senses of man are diverted towards the nature and desires of nature. ఇది కేవలం దైవాన్ని దూరం చేస్తూ దయానికి సమీపంగా తీసుకుని పోతున్నారు అనేటువంటి యొక్క ఆవేశము చేత వీరికి రుద్రులు అని పేరు పెడుతూ వచ్చారు ఋషులు. As these forces are making man go nearer to the devil and the demon rather than the God, and they gave the name Rudra. కనుక ఈ శివరాత్రి దినము ఈ రుద్రులను ఎవరు సాధనపూర్వకంతో అరికట్టుదురో వారికే దైవత్వం ప్రాప్తిస్తుంది అని నిర్ణయం చేస్తూ వచ్చారు. They concluded that on this Shivaratri day, all those people who can exercise some control and control these 11 Rudras, they will be able to go nearer to God. అనగా ఇంద్రియ నిగ్రహమే మోక్షమునకు దైవ దర్శనమునకు మూల ఆధారము అని. The meaning of this is that those people who have complete self-control would be able to get a vision of God and also be able to get liberation. ఈ ఇంద్రియ నిగ్రహములు అనేటువంటివి అంత సులభమైనటువంటిది కాదు. Control of senses is not that easy. అర్జునుడటువంటి వానికి
చంచలం హీమన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటివి, చాలా బలమైనటువంటివి, చాలా చంచలమైనటువంటివి, దీనిని నేను నిగ్రహించుకోలేను స్వామి అన్నాడు. Even a great person like Arjuna himself declared that, well, these are very powerful, these are not controllable, and I have not been able to exercise control. He prayed to Lord Krishna. ఈ విధమైనటువంటి యొక్క బాధ ఋషులకు కూడాను తెలుసు, బాగా వారు అనుభవించినటువంటి వారు. Even these rishis knew the power of these senses. They have themselves experienced the difficulties. అందువలనే అయ్యా నీ యొక్క జీవితంలో ఆయు ప్రమాణం ఎంతనో అంతకాలం కూడా నీవు నిగ్రహించి ఉండడానికి సాధ్యం కాదు. శివరాత్రి ఒక్క రాత్రైనా కూడాను నీవు ఈ యొక్క ఇంద్రియములను నిగ్రహించుకుంటే నీవు దైవత్వాన్ని పొందగలవు అని దీనిని ఒక విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి రాత్రిగా భావిస్తూ వచ్చారు. They considered this particular night as an extraordinarily special night. They said that, well, your life may be long. You may not be able to exercise control over your sense of throughout your life. But at least this night if you can control, you will be able to go nearer to the Lord. మానవులకు ఏ పని లేనప్పుడు ఈ ఇంద్రియములు ఇంకా పట్ట పగ్గాలు కాలవు. When man వచ్చినట్టు పరిగెత్తుకుంటాయి. When man does not have any work at all, it is difficult to control these senses. They go hither and thither in an uncontrolled way. కనుకనే ఈ శివరాత్రి దినము రాత్రి అంతైపుడును భగవత్ చింతన చేతను, భగవత్ భావం చేతను, భగవత్ ఆరాధన చేతను కాలము గడిపినప్పుడు ఈ ఇంద్రియమును మరొక విధంలో ప్రవేశించడానికి వీలుండదని రాత్రి అంతైపుడును దైవ చింతన చేత, దైవ స్మరణ చేత, దైవ భావం చేత ఈ కాలమును గడుపు. అతి సమీపమైనటువంటి కాలం. ఈ కాలంలో నీవు దైవాన్ని అనుగ్రహానికి పాత్రలు కాగలవని నిర్ణయిస్తూ వచ్చారు. That is why they said, this night you contemplate on the glory of God, repeat His name, and spend your entire night singing the glory of the Lord, so that you will be able to just exercise that kind of control over the senses. ఈనాటి తెలివితేటలు కలిగినటువంటి ఆధునికులంతా కూడాను మేలు కోసం ప్రధానం అంతే. But these intelligent people of this modern days, they only think that being aware is important. పవిత్రము గావించాలి అనేటువంటి యొక్క భావములు, సద్భావములు వారిలో ఏమాత్రము పుట్టవు. Keeping vigil is all important they consider, but they forget the fact that in what wonderful and in what correct way should they keep themselves శివరాత్రి జాగరణ చెయ్యాలి అని నిర్ణయించుకుంటారు. They conclude and resolve that on the Shivaratri night they should keep vigil. ఈ విధంగా చేయటము సాధ్యం కాదు. 3 సినిమాలకు వెళదాం, రాత్రంతా అవుతుంది, తెల్లవారుజామున అవుతుంది, అప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంకా టిఫను అంతా భోజనం చేస్తాం. How to keep the vigil throughout the night? They say that let us go for 3 shows of the film and it will be almost daybreak. We can come back, have our bath, have our breakfast, and thus we would have completed the keeping vigil throughout the night. ఇంకా కొంతమంది రాత్రంతా ఏ విధంగా గడపాలి అని తమ డియర్స్ అండ్ న్యూయర్స్ మిత్రులంతా కలుసుకుంటారు పేకాట. A few others, what they do is they get together, all the friends, and they go on playing cards. ఇంకా కొంతమంది అమ్మలక్కలు చేస్తారు, పాతికలు చూదాలు ఆడుతూ కూర్చుంటారు. And similarly, some other people may also take up certain things which result in betting. అందువల్లనే పేకాట నాడుచు ప్రీతితో నారాత్రి గడిపినందునకే జాగారమగునా. Can you describe that as a keeping awake throughout the night? If you go out playing cards and spend the night. చేపల కొరకునై చెరువులో చరెళ్ళు వంటి చూచెడి దృష్టి ముక్తి కగునా. For the sake of catching the fish, crane keeps a complete concentration. Can that concentration become meditation and give you liberation? తత్పసారాయి ద్రావి తన నేను మరచిన మాత్రాన తన్మయత్వమగున. By getting dead drunk and losing consciousness of the body, can you really call that as the tanmayatva or losing one's own consciousness in the భాషపై అలిగియు
పట్టుపరుండిన అది గొప్ప ఉపాసమగున. By quarreling with the wife, if you fast that particular night, can you really call that real fasting? ఇది ఈనాడు మన ఫాస్ట్. This is the type of fast that we undertake these days. ఇది మన యొక్క ఉపాసన. This is the type of ఇది మన యొక్క జాగరణ. this is the type of way awake, keeping awake. ఇది కాదు. ఈ రాత్రి పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిస్వార్థమైనటువంటి యొక్క పరతత్వాన్ని చింతిస్తూ, ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, ఆనందాన్ని అనుభవించడమే ఇది నిజమైనటువంటి జాగరణ. The real Jagarana or real vigil refers to keeping ourselves throughout the night in the high contemplation of the highest divinity and sacred thoughts and pure thoughts. ఇలాంటి జాగరణను ఈనాడు మనము సరైన అర్థమును గుర్తించుకొనలేక మన కాలమును వ్యర్థం గావించడమే కాకుండా జీవితంలో కూడా నిరర్థకం చేసుకుంటున్నాం. By not recognizing the real meaning and the significance of the night that we are going to just spend, we are wasting our time and wasting our ప్రాచీన life. మహర్షులు భారతీయ సంస్కృతిని అనేక విధములుగా కొనియాడి దాని యొక్క నిజస్వరూపాన్ని ఆచరించి, ఆనందించి జగత్తులకు అందిస్తూ వచ్చారు. The Maharshis of the ancient days experienced the real significance of this particular night, and they not only experienced, they practiced it, and they కానీ అనేక discussed మంది the word. భారతీయ సంస్కృతి అంటే ఏమిటో అనుకున్నాను అర్థం తెలియని వారు కూడా అనేక మంది ఉంటున్నారు. There are quite a few people now who really do not know the meaning of and significance of Indian culture. మన యొక్క సాంప్రదాయం ఏమిటి, What is our మన tradition? సంస్కృతి ఏమిటి, What is our culture? మన యొక్క సనాతన ధర్మం ఏమిటి, What is our Sanatana Dharma? ఈ మూడు తెలియనటువంటి మానవుడు భారతీయుడు అని చెప్పుటలో ఏమాత్రమో అధికారం లేదు. If a person does not know any one of these three things, how can he call himself a Bharatiya? కాలంచే మారనటువంటిది, A thing which undergoes change with the time, చరిత్రతో మారినటువంటిది, a thing which doesn't change by history, ప్రళయంతో తరగనటువంటిది, a thing which gets dissolved, సృష్టితో కలగనటువంటిది, a thing which is not created along with other creation. ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ సత్యస్వరూపం యొక్క రూపకల్పనయే భారతీయ సంస్కృతి. That particular entity which does not change, which is not created, which cannot be dissolved, and that is ఈ Bharatiya సంస్కృతి culture. యొక్క అంతరాత్మనే సనాతన ధర్మం. The inner core of this Bharatiya culture is Sanatana Dharma. దీనిని అనేక విధములుగా కూడాను వారు అర్పితము గావించి జీవితాన్ని అంకితం చేసుకుని సాధించినటువంటి యొక్క సుధానిధి. This has been achieved at the great sacrifice of their very life and by practicing great truth and doing great penance. కేవలం ఆనాటి మహర్షులు కొన్ని విధమైనటువంటి మూఢనమ్మకాల చేత గాని, లేక అజ్ఞానం చేత గాని, తెలియని తనం చేత గాని వారు దీనిలో ప్రవేశించలేదు. The Maharshis of those days have not taken this particular path either by blind faith or on account of ఆనాటి ignorance. మహర్షులు సర్వజ్ఞులు, The Maharshis of those days were really omniscient ones. సర్వశక్తిమయులు, They had all power at their disposal. సర్వసంగ పరిత్యాగులు, They had given up the entire attachment. నిశ్చల హృదయులు, They had నిస్వార్థపరులు. a steady heart and they were absolutely unselfish. అలాంటి మహనీయులు అనేక విధములుగా కూడాను పరిశోధనలు సరిపే పరిశీలన చేతనే ఈ పరమ సత్యాన్ని జగత్తులకు తెలుపుతూ వచ్చారు. This great truth has been found out by them after conducting a thorough investigation and doing a lot of research and supper. ఈనాటి ఆధునిక యుగమనందు తెలివితేటలు పెంచిపోయినాయి. Modern world, the intelligence has grown, గుణము ఏమాత్రము కూడాను కనిపించటం లేదు. but virtues are not available even for అన్నిటికీ example. తర్కము, For everything argumentation, అన్నింటికీ హేతువాదము. for everything reasoning. హేతు అంటే ఏమో తెలియదు, వాదానికి మాత్రం సిద్ధమవుతారు. They do not know what real reasoning is, but they హేతువాదానికి కూడా are. ఒక హేతు ఉండాలనేటువంటి సత్యం వారికి తెలియదు. They should know that there should be some kind of rationale before you argue over certain things. కనుకని ఇలాంటి అజ్ఞానమైనటువంటి యొక్క మానవత్వం నందు దైవత్వం అనేటువంటిది ఆవిర్భవించటము, దైవత్వాన్ని దర్శించడం అనేటువంటి ఇది అసాధ్యమైనటువంటి విషయం.
When we are so ignorant with all these things, it is impossible to experience directly divinity. That is how it is said. కనుక మనము ఈ యొక్క విద్యలు ఎందుకు కానీ మన యొక్క శక్తి సామర్థ్యములు ఎందుకు కానీ తెలియజేయడం ఎందుకు కానీ ఆధారపడి ఈ ఆత్మస్వరూపుని దర్శించడము ఏమాత్రం వీలు కాదనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Therefore, one has to recognize the fact that it is not possible to understand the Almighty Lord on the basis of our own intelligence, or on the basis of our own skills, or on the basis of the education that we can get. And thus, after knowing this particular thing, one has to conduct oneself properly. ఫెయిత్ ఒక్కటే కానీ బ్లైండ్ ఫెయిత్ అనేటువంటి మరొకటి లేదు. Faith, there is only one type of faith. There is nothing like blind faith and the other types of faith. ఈ ఫెయిత్ నో రీజన్ నో సీజన్. For true faith and real faith, there is no reason and no season. కనుక ఇది బియాండ్ రీజన్. ఆధ్యాత్మికం. Faith and spirituality are always beyond reason. దీనికి కారణాలు వెతకడం కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వమే. To find out some reason for this kind of faith, it is foolishness.